నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య కాకినాడను 2013లో 160 మంది చిన్నారులతో స్థాపించడం జరిగిందని నాటచార్యులు అనం ప్రసాద్ పేర్కొన్నారు. 2 రోజుల పాటు కాకినాడ సూర్యకళా మందిరంలో శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమైక్య కాకినాడ ఆధ్వర్యంలో నృత్య నీరాజనం కార్యక్రమాన్ని 900 మంది కళాకారులతో నిర్వహించడం జరిగిందని నాట్యాచార్యులు అనం ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమైక్య కాకినాడ ఆధ్వర్యంలో అనం లక్ష్మణరావు స్మృత్యార్థం 2వ రోజు నృత్య నీరాజన కార్యక్రమాన్ని ఆదివారం సూర్యకళా మందిరంలో కాకర్ల రామకృష్ణ, కాకర్ల భార్గవి రామకృష్ణ, నాటచార్యులు ప్రసాద్, వరప్రసాద్, హరి లోకేష్ వర్మ, డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ తదితరులు ప్రారంభించారు. ఈ వేదిక మీద తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శన చేయటం జరిగిందన్నారు. 2013లో 160 మంది చిన్నారులతో ప్రారంభించిన సంస్థ 900 మంది చిన్నారుల ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదిగిందన్నారు. కాకినాడలో నాట్యాన్ని స్థిరపరిచి నాట్యానికే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి సామ్రాట్ ఆనం లక్ష్మణరావు గారి గత 11 సంవత్సరాలుగా ఈ నృత్య నిరాధన కార్యక్రమాన్ని 2013లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడు 140 మంది చిరంజీవులు ఒక 65 రూపాయల కార్యక్రమం ప్రస్తుతం 900 మంది చిరంజీవులు అంతకుమించిన భారీ ఖర్చుతో 2 రోజుల పాటు 53 సంస్థల విద్యార్థుల యొక్క ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చాలామంది కోవిదులు కళాపోషకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి వెంటనించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ విద్యార్థుల దగ్గర నుండి కానీ లేదా గురువుల దగ్గర నుండి కానీ ఏ విధమైన రుసుములు అవి తీసుకోవడానికి స్వచ్ఛందంగా కళ వికాసం కోసమే ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తాము. ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్ అండ్ మెమోలతో పాటు ఆ విద్యార్థులు తీసుకొచ్చిన గురువు గారికి సత్కారం, అట్లాగే ఇద్దరు ప్రముఖ కళాకారులు శ్రీమతి పార్వతీరావు వారి మణించాయి, కుమారి పార్వతీరామకృష్ణ గారు వారి ఏలూరు వాసి, వారికి సామ్రాట్ ఆనం లక్ష్మణరావు గారి పేరు మీద పురస్కారము, అట్లాగే కుమార సుందారెడ్డి గారు వారి కూడా విజయవాడ వాసులు, వారు ప్రత్యేక నృత్యానికి సంబంధించిన నేపథ్య గాయకులు ఉన్నారు. 36 సంవత్సరాలుగా వారికి సేవలు అందిస్తున్నారు. వారికి ఆనం లక్ష్మణరావు గారి పురస్కారం. ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా వీక్షించి మమ్మల్ని మా జిల్లాను ఆచరించవలసిందిగా రక్షణ దేవుడు